కీర్తనల గ్రంథము 30వ కీర్తన 5వ వచనము. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును. ప్రియులరా, దేవుని దాసుడు దేవుని మాట వినక సాతాను మాటకు లోబడుట వలన దేవుని కోపము రేగి వచ్చిన తీర్పును బట్టి ప్రభు సన్నిధిలో దేవుని దాసుడు ప్రార్థించినప్పుడు ప్రభువు తన దయను కనపరిచి ఉన్నాడు. అందుకనే భక్తుడు ఇలాగు రాస్తూ ఉన్నాడు, ఆయన కోపము నిమిషమాత్రమును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. నిశ్చయముగా మన దేవుని దయ ఆయుష్కాలమంతా కూడా నిలిచేదిగా ఉంది. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఆయుష్కాలమంతా నిలిచే మీ దయ కొరకై వందనాలు, స్తోత్రాలు. మీ ప్రేమకై వందనాలు, మీ కృపకై వందనాలు, మీ కనికరము కొరకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా, ఈ దాసుని జీవితంలో మీరు అనుగ్రహించిన కృప కొరకై వందనాలు. ఈ దినాన ప్రభా, ఈ వాగ్దాన వాక్యం విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరి జీవితంలో మీరు మేలులు చేయమని అడుగుచున్నా. మీ కృపను, మీ దయను ఆయుష్కాలమంతయు అనుగ్రహించమని ప్రార్థన చేయుచున్నా. మీ హస్తము తోడుగా ఉంచండి. ఈ దినమంతా మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభా. ప్రతి విషయంలో వారికి జయము దయచేయండి. మీరు మహిమ పొందండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.